హలో నమస్తేనండి. నా పేరు జార్జ్. ఈ వీడియో నేను ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ అక్నాలెడ్జ్ ద పీపుల్, అంటే ఒక పాలిటిక్స్ గురించి ఏంటి అనేది జస్ట్ అక్నాలెడ్జ్మెంట్ గురించి ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఈ వీడియో ఇష్టమైతే షేర్ చేసుకోండి, లేదా ఒకవేళ మీకు జస్ట్ ఇన్ కేస్ ఏదైనా కామెంట్ చేయాలనిపింటే ఆల్ కామెంట్స్ ఆర్ వెల్కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ రేస్ చేసేది ఏంటంటే, మన ఇండియా వచ్చేసి వరల్డ్లోన 4th లార్జెస్ట్ ఎకనామీ అండి. వరల్డ్లోనే 4th లార్జెస్ట్ ఎకనామీ ఏ దేశానికి ఉందంటే మన భారతదేశం. దానికి చాలా గర్వపడుతున్నాను నేను. మనం కూడా గర్వపడాలి. అయితే గత 20-30 ఇయర్స్ నుంచి టెక్స్ట్ బుక్లో రాసిన పదం ఏంటంటే, ఇండియా స్టిల్ డెవలపింగ్. 20 ఇయర్స్ నుంచి స్టిల్ డెవలపింగ్, ఇంకొక 20 ఇయర్స్ తర్వాత కూడా స్టిల్ డెవలపింగ్. కారణం ఏంటంటారు? పాలిటిక్స్ పాలిటిక్స్. ఎలాగ పాలిటిక్స్ అంటారా? ఇప్పుడు చూడండి, మా ఏరియా ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. నేను వచ్చేసి కర్నూలు జిల్లా, ఆదోని మండలం అది. సో మా కర్నూలు జిల్లా వచ్చేసి వైఎస్ఆర్సీపీ, కానీ స్టేట్లో వచ్చేసరికి టీడీపీ. మా ఏరియాకి వచ్చేసరికి మా కర్నూలు జిల్లాకి కానీ మా మండలానికి కానీ వర్క్స్ చాలా స్లో జరుగుతున్నాయండి. రీజన్ ఏంటి అంటే, మా నాయకులను వెళ్తే స్టేట్లో టీడీపీ వచ్చింది కదా, మళ్ళీ వర్క్స్ ఎలా జరుగుతాయి? సరే ఓకే, అక్కడ టీడీపీని వెళ్ళి అడిగితే మీ మండలంలో వైఎస్ఆర్సీపీ ఉంది కదా, వాళ్ళని అడగండి అని ఇలాగా. సో వాళ్ళేమో వీళ్ళ కోసం పనిచేయరు, వీళ్ళేమో వాళ్ళ కోసం పనిచేయరు. టీడీపీ అని అడిగితే వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేస్తారు, వైఎస్ఆర్సీపీని అడిగితే టీడీపీని బ్లేమ్ చేస్తారు. సో ఇక్కడ పార్టీస్కి ప్రాధాన్యత ఉంది కానీ ప్రజలకు ప్రాధాన్యత లేదు. సో ప్రజలు ఏం అడుగుతున్నారు? డెవలప్మెంట్ అడుగుతున్నారండి. డెవలప్మెంట్. మా జిల్లాలోన ఈ ఫ్యాక్టరీస్ పెట్టండి, లేదా ఈ ప్రాజెక్ట్ని తీసుకోరండి, ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వీళ్ళకి జాబ్ అవకాశాన్ని మా జిల్లాలోనే కల్పించండి, మ్యాక్సిమం బయటికి వెళ్ళుకోకుండా. అంతేగాని వాళ్ళు వేరేది ఏది అడగరండి ప్రజలు. మనోళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? బ్లేమ్ చేస్తున్నారు. టీడీపీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది, మళ్ళీ ప్రజలు పార్టీలే ఉన్నాయి కానీ ప్రజలు లేరా అండి? ఇది ఎలాగైపోయిందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. సో మనం పెళ్ళికి వెళ్ళామండి. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఏదో పెళ్ళి భోజనం పెట్టారు, మనం తిన్నాము. తిన్న తర్వాత లాస్ట్కి కొంచెం ఎక్సెస్ అయిపోయింది, బాగా తినేసాం కాబట్టి ఫుల్ టైట్ అయిపోయాం. ఏదో కొంచెం అన్నం అలా వదిలేసాం. సో అన్నం తీసుకొని పోయి కుక్కలు చేస్తారు. ఆ కుక్కలు కూడా 1-2 ఉండవండి బాబు, అక్కడ ఒక 10-12 కుక్కలు ఉంటాయి. సో ఆ కుక్కలు ఏం చేస్తాయి? గొడవపడి తింటాయి. ఆ 10 కుక్కల్లోన అన్నం బాగా తినేది 2 లేదా 3 కుక్కలు మ్యాక్సిమం. అవి కూడా కడుపు నిండా తినవు. సో మన ప్రజల పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఎలాగా? వాళ్ళ నాయకులేమో వాళ్ళతో మనీ ఎక్సెస్ అయిపోయిన తర్వాత, వాళ్ళకంతా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో కొంచెం ఇస్తున్నారు. ఆ కొంచెంని ఇంకొంతమంది తినేస్తున్నారు. లాస్ట్కి మన ప్రజలకు వచ్చేసరికి ఏది ఉండట్లేదు. దీనికి కారణం ఏంటంటారు? ఒక మంచి రాజకీయ పార్టీలు లేకపోవడం వల్ల. ఎలక్షన్స్ వచ్చేసరికి చూడండి, మీరు బాగా గమనించి ఉంటారు, ఎలక్షన్స్ వచ్చేసరికి టైంకి ఎలాగవుతుందంటే, ఇంకా ఓట్ వేయాలా అనే మూమెంట్లో జస్ట్ ఒక 1 month బిఫోర్ కానీ, ఒక 40 days ముందు కానీ ఏమవుతుందంటే, ఈ అప్పర్ క్లాస్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే, వీళ్ళకి మేము ఎందుకు ఓటేయాలా? ఓటు వేసినా ఒకటే, ఓటు వేయకపోయినా ఒకటే, మాకేం బాగా డబ్బులు ఉన్నాయి అంతే కదా భయ. వాళ్ళు ఆలోచించేది అంతే. వాళ్ళు బిగ్ షాట్స్, వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, వాళ్ళు థింకింగ్ వేరే. మేము ఎందుకు ఓటేయాలా? ఎవరు ఇస్తే మాకేంటి, ఎవడు వస్తే మాకేంటి, ఎవరైనా కానీ డబ్బుతోనే కదా అని వాళ్ళు డబ్బుతో వెళ్ళి కట్టేస్తారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నాం. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నాం? ఈ నాయకుడికి ఓటేస్తే రేపు పొద్దున నాకు ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు వర్క్లోన, లేదా నాకు ప్రమోషన్ తెప్పించుకోవచ్చు. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు సెటిల్మెంట్ అవుతుంది అని మన పర్సనల్గా ఆలోచిస్తున్నాం. దేశం కోసంలో ఎవ్వరు ఆలోచించడం లేదు. పర్సనల్గా ఆలోచించి ఓటేస్తున్నాం. ఇంకా కమింగ్ టు లోవర్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారు బాస్? పాపం వాళ్ళ పరిస్థితి, దయనీయ స్థితి, వాళ్ళని ఏమనకూడదు. బట్ కానీ ఎవ్రీ ఓట్ కౌంట్స్. కానీ నిజం మాత్రం చెప్పాలి. వీళ్ళని కార్యకర్తలుగా చేర్చుకొని ఒక 40 days ముందో లేదా 1 month ముందో కార్యకర్తలుగా చేర్చుకొని, మా పార్టీ తరపున తిరుగు, మీకు ఒక 300 ఇస్తాం, 200 ఇస్తామని చెప్పి, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, రాత్రి మందు విందు చిందు అన్నీ ఉంటాయని చెప్పి వాళ్ళని ఒక 40 days వాళ్ళ వైపు తిప్పించుకొని వాళ్ళకు ఓటేసేస్తాం.
సో ఇలాగా అప్పర్ క్లాస్ వెళ్ళేమో మాకేంటి అనేది, మనం మిడిల్ క్లాస్ వెళ్ళేమో మన పర్సనల్కి ఆలోచించి, ఇంకా లోవర్ క్లాస్ వాళ్ళేమో పాపం వాళ్ళకి ఇంకా ఆ రోజు గడచడానికి వాళ్ళు ఆలోచించి అలాగ వెళ్తుంటే దేశం ఎటు వెళ్తుందండి? స్టిల్ డెవలప్డ్ కంట్రీ, వెన్ ఇట్ విల్ డెవలప్? అదే క్వశ్చన్ ఇక్కడ. స్టిల్ డెవలపింగ్ ఎప్పుడవుతుందండి డెవలప్డ్? మీరు ప్రజల కోసం ఎవరు వర్క్ చేయడం లేదు, పార్టీల కోసం అంతే. ఈ పార్టీ వస్తే ఈ పార్టీ వస్తే ఇవ్వండి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఓటింగ్ అనేది ఒక సీక్రెట్ అండి. యాక్చువల్గా కార్యకర్తలు ఇది అనేది రాజ్యాంగంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క సామాన్యుడు ఓటు వేసే వ్యక్తి రాజకీయ నాయకుడిని ప్రశ్నించవచ్చు. ఏంటండి ఇది కాలేదు, నువ్వు ఆ పార్టీనా ఈ పార్టీనా అనవసరం. నాకు తెలిసి భారతదేశ రాజ్యాంగంలో ఇది లేదు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీళ్ళు పెట్టుకున్నారు, నాకు తెలియదు. మళ్ళీ మీరే దీనికి కామెంట్స్ చేయాలా. ఒకవేళ నాకు తప్పైతే మీరు కామెంట్స్ చేయండి, నేను ఓకే ఐల్ కరెక్ట్. అండ్ వేరే నెక్స్ట్ వీడియోలో నేను వేరే చెప్తాను. ఈ పలానా వ్యక్తి ఈ పార్టీకి సంబంధించినాడు కాబట్టి వాడు నన్ను క్వశ్చన్ వేయకూడదు అనేది లేదండి. అసలు మన పార్టీ మనం దేనికి ఓటేస్తున్నాం అసలు బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం కార్యకర్తలుగా తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు తిరుగుతున్నాం? ఆయన కార్యకర్తలుగా తిరిగి గుర్తింపు పొందుతున్నాం. ఈయన వైఎస్ఆర్సీపీ క్యాండిడేటు, ఈయన టీడీపీ క్యాండిడేటు, ఈయన బీజేపీ క్యాండిడేటు. ఇలాగా మనం గుర్తింపు పొందడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనమే విభజించుకుంటున్నామండి. ఇది గమనించారా? మనల్ని మనమే విభజించుకుంటున్నాం కేవలం ఒక పాలిటిక్స్ కోసం. ఎంత గొప్పదండి మన దేశం, ఎంత గొప్ప చెప్పండి. అసలుకి ఎన్ని మతాలున్నా, ఎన్ని భాషలున్నా, ఎన్ని రాష్ట్రాలున్నా మనం ఎలా కలిసిపోయినాం చెప్పండి. ఒక రితిక్ రోషన్ ఏదో సినిమా తీస్తే దాన్ని కేరళ వాళ్ళు కూడా చూస్తారు, కేరళ వాళ్ళు కూడా అరుస్తారు. రితిక్ రోషన్ భాష రాదు అయినా కూడా. చూసారా? నా ఫ్రెండ్స్ చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. నాకు వాళ్ళ ఈద్ వస్తే నన్ను పిలుస్తారని నేను వెళ్ళి తింటాను. నా క్రిస్మస్ వస్తే నేను పిలుస్తాను, వస్తారు. నా హిందూ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ హిందూస్, ఎక్స్పెషల్లీ నా హిందూ ఫ్రెండ్స్ నేను చెప్తాను, వాళ్ళ ఫెస్టివల్స్ నేను హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. హార్ట్ఫుల్గా పూజస్ కానీ, ఈ ఏదైతే హోలీ ఉందో, దివాళీ ఉందో, ఇట్ ఫీల్స్ నా ఫెస్టివల్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన ఇండియా అంత గొప్ప దేశం అండి. అంత మనం హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ వీళ్ళంతా అంత కలిసిపోయి ఉన్నామే. మనం ఎక్కడ విడిపోతున్నాం? కేవలం పాలిటిక్స్ విషయంలో మనల్ని విభజించి మనల్ని అక్కడ అనగదొక్కేస్తున్నారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈ రూల్ ఫాలో అయ్యేవాళ్ళు, డివైడ్ అండ్ రూల్ అనేది. ఇప్పుడు మన రాజకీయ నాయకులు అదే ఫాలో అవుతున్నారు, డివైడ్ అండ్ రూల్. డివైడ్ చేస్తున్నారు, విభజిస్తున్నారు, మనల్ని పాలిస్తున్నారు. వాళ్ళు విభజించిన తర్వాత వాళ్ళ పర్సనల్ సాటిస్ఫాక్షన్, వాళ్ళ పర్సనల్ నీడ్స్ ఏవైతేనో వాళ్ళు బాగా డబ్బు సంపాదించేసుకొని ప్రజలకి ఏదో ఒక 5% 10% డెవలప్మెంట్ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీకు తెలుసు, మనం ఫేస్బుక్లో గొడవ పడుతుంటాం ఇలాంటి విషయాలపైన. ఆ నాయకుడు అంటే ఇది, ఈ నాయకుడు అంటే ఇది అనేసి. మన డిమానిటైజేషన్ వచ్చింది. కొంతమంది దాన్ని నెగటివ్ అన్నారు, కొంతమంది పాజిటివ్ అన్నారు, కొంతమంది న్యూట్రల్ ఉన్నారు. కొంతమంది ఏమో బ్లైండ్గా పార్టీ వైపు వెళ్ళిపోతున్నా అలా పెట్టేశారు కాబట్టి కరెక్ట్, ఓకే ఇండియా బెటర్మెంటే కావచ్చు, లేదన్న డిమానిటైజేషన్ ఇండియా బెటర్మెంటే కావచ్చు, అఫ్కోర్స్. బట్ ఫ్యాక్ట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఓకే బెటర్మెంట్ అయితే ఎలా బెటర్మెంట్ అవుతుంది, ఏ వైపు బెటర్మెంట్ అవుతుంది? ఫర్ ఎవ్రీ స్కీమ్ ఆర్ ఫర్ ఎవ్రీ ప్లాన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ ఏదో కొంచెం నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని ఎలాగ ఎలిమినేట్ చేయాలనేది మనం ఆలోచించాలి, మనం ప్రజలు ఆలోచించాలి. ఉండొచ్చు ప్రతి ప్లాన్కి ఒక మైనస్ ఉండొచ్చు, లేదనడం లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్. సో నేను అదే ఇప్పుడు బయట దేశంలో ఉన్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి, నేను చదువుకునేది కూడా కోయిట్లోనే. సో నేను ఏమని ఆలోచిస్తున్నానంటే నా దేశం ఎందుకు ఇలాగైపోయింది? ఇక్కడ నేను చూస్తాను వీళ్ళు చాలా డెవలప్డ్ అయిపోతున్నారు, నా దేశం ఎందుకు అలాగే డెవలపింగ్ అవుతుంది? కారణం ఏంటంట? అఫ్కోర్స్ మళ్ళీ మీరు అనుకోద్దండి, నేను ఓటు వేశాను, నేను తిరిగాను, ఎలక్షన్స్లో చూశాను సిచ్యువేషన్స్ని. ఒకసారి కాదు, 2004 నుంచి నేను చూశాను ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటిది అనేది. ఒకసారి కాదండి, చూశాను 2004 నుంచి నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తున్నాను మీకు. సో ఇలాగ రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీల కోసం పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం పనిచేయడం లేదు. ప్రజల్ని విభజిస్తున్నారు. రే నువ్వు టీడీపీ, నువ్వు వైఎస్ఆర్సీపీ, నువ్వు బీజేపీ, ఇంకా సో పార్టీ అని. మీకు ఇంకొక విషయం చెప్పాలండి బాబు, నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయను, ఏ పార్టీకి నేను అగెనిస్ట్ మాట్లాడను. ఎందుకంటే నా ఏం ఏంటంటే నేను ఓటు వేస్తాను, నా ఓటు ఎవరికో నేను చెప్పను. రేపొద్దున రాజకీయ నాయకుడు వచ్చినా నేను క్వశ్చన్ అడుగుతాను, సార్
పని అవ్వలేదు ఏంటి సార్, మా ఏరియాలో స్ట్రీట్ లైట్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, లేదా మా రోడ్డు సరిగ్గా లేదు సార్, మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంది సార్, దాని ముందు బోరింగ్ వేయించాను సార్, కాళ్ళు కడుక్కొనైనా కనీసం టెంపుల్లోకి వెళ్తారు. ఐఎమ్ ఏ క్రిస్టియన్, బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్. నాకు తెలుసు మన భారతీయులందరూ ఎంత కలిసిపోయి ప్రతి ఒక్క రిలీజన్కి రెస్పెక్ట్ ఇస్తామో నాకు బాగా తెలుసు, నాకు చాలా బాగా తెలుసు ఈ విషయం. కాబట్టి మనల్ని రాజకీయ నాయకులు విభజించి పాలిస్తున్నారు, ఒక బ్రిటిషర్స్ లాగా. ఒకప్పుడు బ్రిటిషర్స్ చేశారు, ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు బయట దేశం వాళ్ళు వాళ్ళు చేస్తే ఒక అర్థం ఉంది, కానీ మన దేశం వల్ల మన మధ్యలో ఉంటూ మనల్ని విభజించి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అంతేగాని ప్రజలు ఎటువంటి లబ్ధి పొందడం లేదు. ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు స్వశక్తిగా ఏ స్వార్థం లేకోకున్నట్లుగా పనిచేస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి మన దేశం ఎంత వరకు వెళ్తుందో. మనం అంటాము ఏమని, మావాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. మన పవన్ కళ్యాణ్ సార్ డైలాగ్ ఇది. పవన్ కళ్యాణ్ సార్ కరెక్ట్గా అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఆ రోజు నేను వీడియో చూసినప్పుడు పులి సినిమాలోన, ఎప్పుడు చూసినా కూడా బయట దేశాల గురించి మనం పొగుడుకుంటుంటాం, మన దేశం గురించి మనం ఎప్పుడు చెప్పుకునేది గ్రేట్గా. నా కొడుకు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు, నా కొడుకు యూరోప్లో చదువుతున్నాడు, నా కొడుకు అమెరికా. ఇది కాదురా బాయ్, ఏంటిరా బాయ్, నా కొడుకు లేదా నా తమ్ముడు, నా అన్న, నా చెల్లి మన భారతదేశంలో చదువుతున్నాడు రా మావాడు ఐఐటీలో, ఆర్ఏసీలోన చదువుతున్నాడు రా మావాడు, హైదరాబాద్లోన చదువుతున్నాడు రా మావాడు, పూణేలోన. ఇట్లా ఇది ఎప్పుడు చెప్పుకుంటాం బాస్ మనం? కాలేజెస్ లేవు, కాలేజెస్ ఉన్న సరైన స్టాఫ్ని తీసుకోరు వీళ్ళు, కారణం పాలిటిక్స్ లేదా ఏదో రిజర్వేషన్ అంటారు. ఏంది బాస్, ఇలా చేసుకుంటూ వెళ్తే మనం ఎప్పుడు ముందుకెళ్ళేది? ఎప్పుడు ఆవేశం వస్తుంది, ఏం చేయలేం మనం. ఎలక్షన్స్కి ఇంకా టైం ఉంది. సో మనం ఇప్పటి నుంచే ఎఫ్బీలోన గొడవ పడదాం, ఓకే, నో ప్రాబ్లం. గొడవ పడేది మంచి కోసం బాస్, చెడు కోసం వద్దు. పర్సనల్ కామెంట్ ఎప్పుడైనా కానీ మీరు డిబేట్లో తీసుకోండి, పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేద్దాం. ఆ వ్యక్తి ఏ పాయింట్ మాట్లాడుతున్నాడో ఆ పాయింట్ మీదే మీరు మాట్లాడాలి, పర్సనల్గా ఎప్పుడు పోవద్దు. ఈ ఫ్యాక్ట్ ఇప్పుడు డిమానిటైజేషన్ ఫ్యాక్ట్ మీదే మాట్లాడాలి. మన దేశాన్ని గొప్పదాన్ని చేద్దామని ఆ గొప్ప అనే విషయం పైనే మాట్లాడాలి, పర్సనల్గా పోవద్దు. వాడు ఇట్లా వీడి ఇట్లా, నో, వాడి పర్సనల్ వాడిష్టం, కానీ వాడి దేశానికి ఉపయోగపడుతున్నాడా లేదా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇది నేను అనుకునే విషయం అండి, అది మీ పర్సనల్, అది మీదేదో. నేను పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా డిబేట్లో మాట్లాడుతున్నాం, ఫోకస్ ఆన్ ద పాయింట్లో ఏది మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చూడండి, నేనేంటంటే పాలిటిక్స్ మనల్ని విభజించి, పొలిటీషియన్స్ మనల్ని విభజించి పాలిస్తున్నారు, జస్ట్ లైక్ బ్రిటిషర్స్. మనల్ని డెవలప్ కానియడం లేదు, ఎదగనీయడం లేదు ఎదగనీయడం లేదు. దీన్ని ఎలాగ మనం ఎదుర్కోవాలా, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేలోగా మనం ఎలాగ ఎదుర్కోవాలా, ఎలాగ ముందుకు వెళ్ళాలా, ఎలాగ మనము దీనికి స్టెప్స్ తీసుకోవాలా అనేది మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ కైండ్లీ కామెంట్, కమ్ అప్ విత్ సజెషన్స్ so that we can make our India a much better country and a developed country. Please kindly. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రదర్స్, మనం ఎఫ్బీలోన ఎన్నో చాట్ చేస్తాం, ఏ దాని మీద కామెంట్ పెడతాం. కమాన్, కామెంట్ అపాన్ దిస్, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి ఎలాగ ముందుకు వెళ్ళాలా అనేది చూడండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే పొలిటీషియన్స్ మనల్ని విభజించి పాలిస్తున్నారు, దీన్ని అగెన్స్ట్ స్టెప్స్ మనం ఏం తీసుకోవాలనేది మీరు కైండ్లీ ప్లీజ్ ఓపెన్ అప్, స్పీక్ అప్, వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడి తెలియజేస్తే రేపు పొద్దున వచ్చిన తర్వాత మనలో నుంచి మనకి ఇలాగా పాయింట్స్ తీసుకున్న తర్వాత వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్ అట్లీస్ట్. ప్లీజ్ ట్రై. ఐ హోప్ మీరు ఈ వీడియోని లైక్ చేస్తారనో, షేర్ చేస్తారనో, లేదా ఏదో చేస్తారని నేను పెట్టలేదండి. జస్ట్ నా మనసులో ఉండే ఫీలింగ్ మీకు చెప్పాను. యు ఆర్ గ్రేషియస్లీ వెల్కమ్ టు గివ్ ద కమెంట్స్ అండ్ టు గివ్ ద సజెషన్స్, సో దట్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఇంప్రూవ్మెంట్ అయ్యి మనం డిస్కస్ చేసుకుంటే మన దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ సీ యూ సూన్ బాస్. థ్యాంక్ యూ.